ఒక ఊళ్ళో మాణిక్యవర్మ అనే ఒక గృహస్థు ఉండేవాడు. అతనికి ఏ పని చేయకపోయినా సుఖంగా జరిగిపోయేటందుకు తగినంత పిత్రార్జితం ఉన్నది. అందుచేత అతను ఊళ్ళో వాళ్ళతో తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. 10 రూపాయలు ఖరీదు చేసే వస్తువును తాను 5 రూపాయలకే కొన్నాననేవాడు. అతడి తెలివితేటలన్నీ ప్రగల్భాలు సృష్టించడానికే వినియోగపడేవి. ఒకనాడు మాణిక్యవర్మ హరికథా కాలక్షేపానికి వెళ్ళాడు. అక్కడ అతనికి మరొక మనిషి పరిచయమయ్యాడు. హరికథ ముగిసినాక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కొంత దూరం కలిసి నడిచారు. మధ్య దారిలో ఆ కొత్త మనిషి మాణిక్యవర్మతో ఇలా అన్నాడు: ఇవాళ రాజుగారి ఇంట్లో ఒక చిత్రం జరిగింది. రాజుగారు 10 మందితోనూ మాట్లాడుతూ ఉండగా రాణిగారికి కడుపు ఉబ్బరించిందని లోపల నుంచి వర్తమానం వచ్చింది. రాజుగారితో మాట్లాడుతున్న వారిలో ఒక పొరుగురి వైద్యుడున్నాడు. ఆ సంగతి తెలిసి రాజుగారు అతన్ని లోపలికి వెళ్ళమని, రాణిగారికి వైద్యం చేయమని అన్నాడు. ఆ వైద్యుడు లోపలికి వెళ్ళి ఇంత సొంటి రసం పొంగించి బెల్లం కలిపి ఇచ్చాడు. రాణిగారి కడుపు ఉబ్బరం తీసేసినట్టు పోయింది. అప్పుడు రాణిగారు ఏం చేసిందో తెలుసా? దగ్గర ఎవరూ లేకుండా చూసి తన మెడలోని రత్నహారం తీసి వైద్యుడికి బహుమానం ఇచ్చి దాన్ని భద్రంగా దాచుకోమని ఎవరికీ చెప్పవద్దని అన్నది. చూశారా, ఇంత సొంటి కషాయం ఇచ్చినందుకు బహుమతి రత్నహారం. అందుకే సేవ చేస్తే గొప్ప వాళ్లకు చేయాలి. బీద బిక్కికి సేవ చేస్తే ఏం గిట్టుబాటవుతుంది? ఆ వైద్యుడు నాకు మిత్రుడు కావడం చేత ఈ రహస్యం నాకు చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఒక దిగుడు బావి వద్దకు వచ్చారు. ఈ వృత్తాంతం చెప్పినవాడు తనకు దాహంగా ఉన్నదని చెప్పి దిగుడు బావిలోకి దిగాడు. అతను మళ్ళీ పైకి వచ్చినాక కొంత దూరం మాణిక్యవర్మ అతనితో కలిసి నడిచాడు. తర్వాత ఎవరి దారున వాళ్ళు వెళ్ళారు. మాణిక్యవర్మ ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది. చాలా రాత్రి అయింది. ఇంతదాకా ఎక్కడికి వెళ్ళారు అని మాణిక్యవర్మను భార్య అడిగింది. ప్రగల్భాలకు అలవాటు పడిన మాణిక్యవర్మ తన భార్యతో, ఇవాళ ఎంత చిత్రం జరిగిందనుకున్నావు? అలా రాజుగారిని ఒకసారి చూసి వద్దామని వెళ్ళాను. ఆ సమయంలో రాణిగారికి భరించరాని సోలనొప్పి వచ్చిందన్నారు. నేను నయం చేస్తానన్నాను. నన్ను లోపలికి తీసుకువెళ్లారు. ఆ అంతఃపుర వైభవం ఏమని చెప్పను? హంసతూలిక తల్పం మీద రాణిగారు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. నేను వెంటనే కుంపటి వెలిగించి ఇంత సొంటి రసాన్ని బెల్లంతో పొంగించి రాణిగారికి ఇచ్చాను. అది కడుపులోకి పోవటమేమిటి, రాణిగారి శూలమాయం కావటమేమిటి, ఒక్కసారే జరిగాయి. రాణిగారు నా వైద్యాన్ని మెచ్చుకొని తన మెడలో నుండి రత్నహారం అమాంతంగా తీసి నా చేతిలో పెట్టారు. అందుకే ఇంటికి రావడానికి ఇంత ఆలస్యమైంది అన్నాడు. ఏది ఆ రత్నహారం? కాస్త చూడనివ్వండి అన్నది భార్య. అది ఎలా ఉన్నదనుకున్నావు? దగదగా మెరిసిపోతున్నది. అంత అపూర్వమైన రత్నహారాన్ని అర్ధరాత్రి వేళ మన ఇంట్లో దాచడం క్షేమం కాదని వచ్చేటప్పుడు దిగుడు బావిలో దాచి మరీ వచ్చాను. చీకటితో వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు మాణిక్యవర్మ. అతని భార్య ఆ రాత్రి కన్ను మూయలేదు. ఆ రత్నహారం కళ్ళ చూసేదాకా ఆమెకు ఆకలి దప్పులు కూడా తెలిసేటట్టు లేవు. ఆమె తూర్పు తెల్లవారేదాకా మేలుకునే ఉండి అప్పుడు బిందె చంకన పెట్టుకొని దిగుడు బావికి వెళ్ళి అందులోకి దిగింది. ఒక తొర్రలో ఆమెకు హారం కనిపించింది. ఆమె దాన్ని తీసి ఎక్కడలేని సంతోషంతో ఆహా అంటూ తల తిరిగి బావిలో పడిపోయి పెద్దగా కేకలు పెట్టసాగింది. ఆ కేకలు విని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి తీశారు. ఆమె చేతిలో ఇంకా రత్నహారం ఉన్నది. అది నలుగురి కంటా పడింది. ఈ వార్త క్షణంలో రాజభటులకు తెలిసింది. కిందటి రోజు రాణిగారి రత్నహారం పోయినప్పటి నుంచి రాజభటులు దొంగ కోసం వెతుకుతూనే ఉన్నారు. కిందటి రోజు రాణిగారికి కొద్దిగా కడుపు ఉబ్బరం చేసిన మాట నిజమే. ఆమెకు వైద్యం చేసినవాడు మరెవరో కాదు, మాణిక్యవర్మకు హరికథ దగ్గర పరిచయం అయినవాడే. వాడే రత్నహారం దొంగలించినవాడు కూడా. రాజభటులు తనను గుర్తించి పట్టుకుంటారని హరికథ దగ్గర గుంపులో దూరాడు.
నగర ద్వారం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ద్వారరక్షకులు సోదా చేస్తారని రత్నహారాన్ని దిగుడు బావిలో దాచాడు. వాడు చేసిన ఒక పొరపాటు ఏమిటంటే ప్రగల్భరాయుడైన మాణిక్యవర్మతో మాట్లాడడం. మాణిక్యవర్మ ఎంత మొత్తుకున్నా రాజుగారు వినక అతనే దొంగ అని నిర్ణయించి బెత్తంతో కొట్టించాడు. ఆ దెబ్బలతో మాణిక్యవర్మకు ప్రగల్భాలు పలికే దురలవాటు పూర్తిగా పోయింది.